వారిద్దరూ 5 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో వేరే ప్రాంతానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. ఏలేశ్వరానికి చెందిన వంశీకృష్ణ బీటెక్ చేశాడు. అదే ప్రాంతానికి చెందిన స్రవంతి ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వీరి ప్రేమ విషయంలో ఇంట్లో చెబితే అమ్మాయి తరపు బంధువులు ఒప్పుకోలేదు. దీంతో గత నెల 29న గోకవరం మండలం తంటికొండ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడంతో పెద్దలను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తాము కలిసే ఉంటామని, తమను విడదీయొద్దని వంశీకృష్ణ స్రవంతి పోలీసుల సమక్షంలో స్పష్టం చేశారు. నాకు వంశీ అంటే చాలా ఇష్టం. మేము వెళ్ళి పెళ్లి చేసుకున్నాము తంటికొండ గ్రామంలో. మా పెద్దలు మమ్మల్ని విడదీయాలనుకుంటున్నారు. మాకు థ్రెట్ ఉంది. మేము ఎప్పటికీ కలిసి ఉంటాము. ఒకే క్యాస్ట్ కానీ ఒప్పుకోవట్లేదండి. ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేదు. వంశీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు 100% ఇష్టం. ఇందులో ఎవరి ఒత్తిడి కానీ ఏది లేదు. ఎవరి ప్రమేయం కూడా లేదు. ఎవరు సంబంధం ఇబ్బంది పెడుతున్నారు అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంది, కావాలని చేయించారు అన్నట్టు కేసులు పెడుతున్నారు. అదేం నిజం కాదు. మేమిద్దరం 5 సంవత్సరాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అయితే వీళ్ళ తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకిస్తా మా ఇంట్లో వాళ్ళ మీద గొడవలకి అది వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని రోడ్డు మీదకి అది ఆపి బెదిరించి భయపెడుతున్నారు. అందువలన మేము దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ పోలీసులను ఆశ్రయించాం. పోలీసులు మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళకే సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. అమ్మాయి ఇద్దరం కలిసి ఉంటాం. అమ్మాయి నేను ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను. నేను చెప్పాను సీఏ గారికి నేను మ్యారేజ్ చేసుకుని బాగా చూసుకుంటానని తీసుకెళ్ళిపోతున్నాను అమ్మాయి.